దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని కాపాడుచున్నందుకే ఆయన కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే, కేడెముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పెదవు. హల్లెలూయా! అద్భుతమైనటువంటి దేవుని మాట. ఎంత గొప్ప దేవుడో! ప్రియమైనటువంటి పిల్లలారా, సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలను దేవుడు ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమకు అంతము లేదు. అంతేకాకుండా ఆయనను ప్రేమించి ఆయన బిడ్డలుగా జీవించే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప వాగ్దానం ప్రభు చేస్తున్నారు. ఆయన అంటున్నారు, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. నీతిమంతులుగా దేవునికి భయపడి చెడుతనాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతగా జీవిస్తే వారిని ఆయన ఆశీర్వదిస్తారంట. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆశీర్వాదం నీకు కావాలంటే పరిశుద్ధత నీలో ఉండాలి, నిర్దోషత్వం నీలో ఉండాలి, భక్తి విశ్వాసం నీలో ఉండాలి. అప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు. అంతేకాదు, కేడెముతో కప్పునట్లు వారిని నీవు దయతో కప్పుతావు. దేవుని దయాలత్వం ఎంత గొప్పది, ఎంత శాశ్వతమైనదండి. దయతో కప్పే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉండగా అనేక అద్భుతాలు చేశారు. శిష్యులతో ఒకసారి ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా ఆ నావ ఎంతో ప్రళయం చుట్టుకుంది. ఆ నావని భయంకరమైనటువంటి తుఫాను అలజడలు జరుగుతూ ఉన్నప్పుడు ఆయన నిద్రిస్తున్నారంట. అందరూ వెళ్ళి ప్రభా మమ్మల్ని రక్షించు అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచి గాలిని సముద్రాన్ని గద్దెంపగానే మిక్కిలి నిమ్మలమైపోయాయి. ఎంత గొప్ప దేవుడు! తన వారి పట్ల ఆశ్చర్యకార్యాలు చేసి ఆశీర్వదించే దేవుడు. కేడెముతో కప్పినట్లు దయతో కప్పే దేవుడు. కీడు వచ్చినప్పటికీ కూడా కీడు రాదని ఆయన చెప్పలేదు. దేవుని పిల్లలకు కీడులు వస్తాయి, మేళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. కీడు వచ్చినప్పుడు ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. కీడు వచ్చినప్పటికీ ఆయన దయతో కప్పే, కీడులో నుంచి మనల్ని విమోచించే దేవుడు. ఎంత అద్భుతనీయుడో! కాబట్టి ఆయన ప్రేమిస్తున్నావు ప్రియ బిడ్డ. నీ ఒడిదుడుకులు, నీ కష్టాలు, నీ బాధల్లో నీవు దేవుని ప్రేమను మర్చిపోతున్నావా? ఆయనను ప్రేమిస్తే ఆయన నిన్ను కూడా ప్రేమిస్తారు. ఆయన అంటున్నారు, నీ కుడి ప్రక్కన నేను నీకు నీడగా ఉంటాను, నేను నిన్ను విడిచిపెట్టను ప్రియ బిడ్డ. నీవే వ్యాధిలో, బాధలో, ఇబ్బందుల్లో నలిగిపోతున్నావు. ఈ లోక సంబంధమైన శ్రమల నుంచి విడిపించడమే కాదు ఆయన, నీవు అంత్య దినమున, పునరుద్ధాన దినమున నీవు లేపబడి మోక్షంలోనికి చేర్చబడతావు. పరలోక రాజ్యం, అట్టి పరలోక రాజ్యం నీకు కావాలంటే నీవు దేవునిని ప్రేమించి చెడుతనాన్ని విడిచిపెట్టు. దయ కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించి దయతో కప్పే దేవుడు, కృపతో కప్పే దేవుడు. కాబట్టి భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ దయకు అంతం లేదు, నీ జాలికి అంతం లేదు, నీ ప్రేమకు అంతం లేదు. నీవు మమ్మల్ని దయతో కప్పుచు మమ్మల్ని ఆదరిస్తున్నావు. భయంకరమైనటువంటి కీడులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మమ్మల్ని విడిచిపెట్టకుండా ఆదుకుంటూ కాపాడుతున్నావు. కోట్లాది స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తుతులయ్యా. నిన్ను ఘనపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను. గొప్ప దేవా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి అయ్యా. మీ దాసులను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డలకు విడుదల కలగ చేయమా తండ్రి. అయ్యా, ఎవరే కష్టంలో ఉన్నారో విడిపించండి.
మీరు అంతరాత్మలు ఎరిగిన దేవుడవు తండ్రి. నీ కొరకు మేము ఎలా బ్రతకాలో నేర్పించండి. రోగులైతే స్వస్థపరిచి, అక్కర్లుండి తీర్చి, అందరి బంధకాల నుంచి విడిపించి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.